మంత్రి జూపల్లి కృష్ణారావు టార్గెట్ గా వనపర్తి జిల్లాలో కేటీఆర్ చేసిన కమెంట్సే ఇప్పుడు కాకరేపుతున్నాయి. కొల్లాపూర్లో హత్య రాజకీయాల్ని, ఫ్యాక్షన్ సంస్కృతిని జూపల్లి ప్రోత్సహిస్తున్నారు అని ఆరోపించారు. ఇంతకీ కేటీఆర్ ఆ కమెంట్స్ ఎందుకు చేశారో ఇప్పుడు చూద్దాం. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. కొల్లాపూర్ నియోజకవర్గం చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ ఆరు బయట నిద్రిస్తున్న ఆయన్ను గుర్తు తెలియని వ్యక్తులు గొడ్డలతో దాడి చేసి చంపేశారు. మృతుడు శ్రీధర్ రెడ్డి కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డికి ముఖ్య అనుచరుడుగా ఉన్నారు. అటు శ్రీధర్ రెడ్డి హత్య విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హుటాహుటిన వనపర్తి జిల్లా లక్ష్మీపల్లి గ్రామానికి వెళ్లారు. శ్రీధర్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన కుటుంబానికి అండగా ఉంటామన్నారు కేటీఆర్. ఆ తర్వాత శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా ఎన్నికల్లో సపోర్ట్ చేయని వాళ్లపై కాంగ్రెస్ నేతలు ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. దారుణ హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో 4 నెలల్లోనే 2 హత్యలు జరగడంతో మంత్రి జూపల్లిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. పేరుకేమో ప్రజాపాలన, కానీ చేస్తున్నది ప్రతీకార పాలన. ఎన్నికల్లో తనకు వత్తాసు ఎవరెవరు పలకలేదో వారి మీద ప్రతీకారం తెలుసుకునే దిక్కుమాలిన పాలన ఇది కాంగ్రెస్ పాలన. ఇక బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు పోలీసులు.